సన్ సిటీ యాన్యువల్ క్యూబ్ కాంపిటీషన్ మొదలవబోతోంది. ఇందులో పాల్గొనే వాళ్ళందరికీ మా తరఫున త్వరగా రండి పిల్లలారా, కాంపిటీషన్ మొదలవబోతుంది. పిల్లలారా, మన సన్ సిటీలో చాలా రోజుల తర్వాత ఈ క్యూబ్ కాంపిటీషన్ జరగబోతోంది. రండి లోపలికి వెళ్ళి చూద్దాం. అరే ఏంటిది, నాది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఓ నో, నేనేం సెట్ చేయలేదు. ఇప్పుడు నేనేం చేయాలి? ఓ జయసింగ్. హలో జయసింగ్ గారు, నేను ఎప్పటి నుంచో మీకోసం వెయిట్ చేస్తున్నాను. హలో రుద్ర, ఇదిగోండి మీ క్యూబ్. ఆ టేబుల్లో కూర్చుని మీరు సాల్వ్ చెయ్యండి. గుర్తుంచుకోండి, టైం లిమిట్ లోనే మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. బెల్ మోగిన తర్వాత టైం అప్ అయిపోతుంది. జయసింగ్ గారు, మీరు నాతో పాటు ఆ రూమ్కి రండి. ఇక్కడ చిన్న పిల్లల కోసమే గేమ్స్ జరుగుతున్నాయి. అసలైన గేము అక్కడ జరుగుతోంది. జయసింగ్ గారు, ఇప్పుడు ఈ క్యూబ్ ని మీరు సెట్ చేసి చూడండి. ఇప్పటి వరకు ఈ క్యూబ్ ని నన్ను తప్ప ఎవరూ సెట్ చేయలేదు. సరే చూద్దాం, కనీసం మీరైనా సెట్ చేస్తారేమోనని. హలో జయసింగ్ గారు, నా పేరు చింపు. నేను క్యూబ్ మెజిషియన్ అసిస్టెంట్ గా ఉన్నాను. మీరు ఎంతసేపు ట్రై చేసినా ఈ క్యూబ్ ని మీరు సెట్ చేయలేరు. ఎందుకు జరగదు? కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే. నేను తప్పకుండా దీన్ని సెట్ చేస్తాను. జయసింగ్ గారు, నేను పెద్దవాడిని కాను, అయినా ఒక విషయం చెప్తాను. ఈ క్యూబ్ ని నార్మల్ గా కాదు కదా, మ్యాజిక్ వల్ల కూడా ఎవరు సెట్ చేయలేకపోయారు. మ్యాజిక్ చేసి చాలా సులువుగా దీన్ని నేను సెట్ చేయగలను. ఇలా చూడండి జయసింగ్ గారు, నేను మీకు ఒక ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు మీ మ్యాజిక్ తో కూడా ఇది సెట్ చెయ్యలేరు. అలా చేస్తే ఓకే, కానీ అలా చెయ్యలేకపోతే నార్మల్ గా ట్రై చేసి చూడండి. ఇలా చూడు, ఇక్కడ నేను మ్యాజిక్ చేయాలనుకోవడం లేదు, కానీ ఇప్పుడు నేను నిరూపించుకోవడం కోసం ఇక తప్పకుండా మ్యాజిక్ చేసి సెట్ చేస్తాను. పని పూర్తయింది. ఇవైస్కా క్యూబ్ సీనరీ ఇమేజ్ క్రియేటర్. జయసింగ్ గారు, మీరు చీటింగ్ చేసి క్యూబ్ ని సెట్ చేశారు. ఇలా చీటింగ్ చేసే వాళ్ళంటే నాకు అస్సలు ఇష్టం ఉండరు జయసింగ్ గారు. ఇప్పుడు మీరు చీటింగ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా మీకు శిక్ష పడుతుంది. నేను తనకి నా మ్యాజిక్ తో సెట్ చేయగలను చూపించాను అంతే. అదంతా నాకు తెలీదు, నేను చూసింది ఇదే. మీరు చీటింగ్ చేసే క్యూబ్ ని సెట్ చేశారు, అందుకని ఖచ్చితంగా మీకు శిక్ష పడుతుంది. కానీ ఇదంతా తప్పు.
రుద్ర, అది తను మన తాతయ్యని నా కలర్ చూశాను. రంగీలా, మీరెందుకు ఇంత కంగారుగా ఉన్నారు? తాతయ్యకి ఏమైంది? రుద్ర, నేనేం చూసానంటే తాతయ్య స్టాచ్యూగా మారి ఆ క్యూబ్ లో బందీగా మారిపోయారు. త్వరగా రండి. ఏంటి? తాతయ్య, తాతయ్య మీరు ఎక్కడున్నారు? పిల్లలారా, ఏమైంది? మీరు ఎందుకని ఎంత దిగులుగా కనిపిస్తున్నారు? మా తాతగారు ఇక్కడే ఉండాలి, కానీ ఇప్పుడు కనిపించట్లేదు. రంగీలా ఏమన్నారంటే తాతగారు ఆ క్యూబ్ లో బందీగా ఉండడం చూసారంట. జైసింగ్ గారు క్యూబ్ ని సెట్ చేయలేకపోయారు. అప్పుడు నేను చెప్పింది ఏంటంటే కావాలంటే మీరు మ్యాజిక్ చెయ్యండి అని, కానీ ఈ క్యూబ్ ని సెట్ చేయలేరు అని. కానీ ఆయన ఏం చెప్పారు అంటే మ్యాజిక్ తో ఈ పని చేయడం వెన్నతో కూడిన విద్య అని. ఇప్పుడు నీకు అర్థమైందా రుద్ర? జైసింగ్ గారు మ్యాజిక్ తోనే ఈ పని చేశారు. అందుకే క్యూబ్ అతనికి పనిష్మెంట్ ఇచ్చింది. ఏం జరగాలని ఉందో అది జరిగింది. నీ వల్ల అయితే మ్యాజిక్ చేసి అతన్ని బయటికి తీసుకురావడానికి ట్రై చేయి. మీరిద్దరూ మా తాతయ్యని చీట్ చేశారు. నేను రుద్ర మా తాతయ్యని అందులో నుంచి బయటికి తీసుకొస్తాను. ఇబాయిస్కా తాతయ్య ఇమేజ్ పులిటో. అరే బాస్, రుద్ర ట్రై చేస్తున్నాడు బాస్. వాడి వల్ల ఏది చెయ్యడానికి లేదు. ఎస్ రుద్ర, తాతగారు బయటికి వస్తున్నారు. రుద్ర, ఇంకాస్త ప్రయత్నించు. కమ్ ఆన్. తాతయ్య, నువ్వు ట్రై చేసి అంతా వేస్ట్ అయిపోయింది రుద్రా. మీ తాతగారు ఈ క్యూబ్ నుంచి ఎప్పటికీ బయటికి రాలేరు. అతను ఇరుక్కున్నారు. ఇప్పుడు నీ వంతు రుద్రా. ఇప్పుడు నీకొక రహస్యం చెప్పనా? నేను ఈ ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద మ్యూజిషియన్స్ ని కూడా ఖైదు చేసి ఇందులో బంధించాను. నీకు చూడాలని ఆశగా ఉందా? ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది రుద్ర, కానీ నా ఆశ ఏంటో తెలుసా? పెద్ద పెద్ద మ్యూజిషియన్స్ ని ఖైదు చేయడమే. నాకున్న హాబీ చాలా విచిత్రంగా ఉంటుంది. ఏమంటావు రుద్ర? క్యూబ్ మెజిషియన్, ఇప్పుడు నేను మా తాతయ్యని మాత్రం కాదు, క్యూబ్ లో బంధించబడిన అందరు మెజిషియన్స్ ని బయటకు తీసుకొస్తాను. ఓ, నువ్వు చాలా చిన్న పిల్లోడివి రుద్ర. వెళ్ళి మ్యాజిక్ ని నేర్చుకో, అప్పుడు రా. క్యూబ్ మెజిషియన్, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని అన్నిటికీ సందేహించకండి. అరే, నాకు భయం వేస్తుంది. అమ్మా. నీలాంటి చిన్న పిల్లల దగ్గర గొడవ పట్టు నాకు ఇష్టం లేదు. కావాలంటే ఇంకో రోజు చూద్దాం. మా క్యూబ్స్. రుద్ర, ఈ చోటు ఇప్పుడు ఇక్కడ అసలు ఏం జరగనట్టుంది. తెలుసు, అందరూ మాయమైపోయారు.
భయపడడం వల్ల ఎలాంటి యూస్ లేదు. మన క్యూబ్ మెజిషియన్ పాస్ట్ అండ్ ప్రెసెంట్ ని బయటకు తీసుకురావాలి. ఎస్, దొరికింది. మనం క్యూబ్ సిటీకి వెళ్ళి తీరాలి రుద్ర. అదేంటి, నాకెందుకో మనం క్యూబ్ ఐలాండ్కి వచ్చినట్టుగా నాకు అనిపిస్తోంది. ఎక్కడ చూసినా ఇక్కడ క్యూబ్లు మాత్రమే కనిపిస్తున్నాయి, కానీ క్యూబ్ సిటీ ఎక్కడుంది? వెళ్ళడానికి దారి దొరికింది. వచ్చేసాం. ఇప్పుడు మనందరం జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ సిటీ చాలా విచిత్రంగా ఉంది. ఎక్కడ చూసినా క్యూబ్స్ గానే ఉంది. ఇక్కడ క్యూబ్ గేమ్స్ లో అందరూ బ్రిలియంటే. నువ్వు తప్పుగా ఆడుతున్నావు. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. ఇంత చిన్న పిల్లోడి చేతిలో క్యూబ్ ఎందుకు ఇచ్చారు? వాడు సాల్వ్ చేయడానికి చాలా టైం పడుతుంది కదా. హా? అలా అంటే ఏంటి అర్థం? నా కొడుకునే నువ్వు ఇంతగా అనుమానిస్తున్నావా? అన్నగారు, వయసును చూసి మీరు తక్కువ అంచనా వేయకండి. నా కొడుకు చిన్నవాడే అయినా చాలా తెలివైనవాడు, మీకన్నా తెలివైనవాడు. అయితే సరే, బెట్ట వేసుకుందాం. ఒకవేళ మీరు గెలిస్తే ఓకే, లేకపోతే నా కొడుకు గెలిచాడు అనుకోండి, మీరు వీడిని గుర్రపు సవారి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఓ, ఇంత చిన్న విషయమా? దీనికి నేను ఒప్పుకుంటున్నాను. గుర్రం సవారీకేగా తీసుకువెళ్ళాలి, కొండలను బద్దలు కొట్టే పని కాదుగా. ఈ రంగిలా ఉన్నారే, కాస్త కూడా ఆలోచించకుండా బెట్టుకు రెడీ అయిపోతారు. అంకుల్ కి ఏం రావట్లేదు. అంకుల్ క్యూబ్ చేయలేకపోయారు. ఇప్పుడు నా టైం. వీడు చిన్న పిల్లవాడా లేక క్యూబ్ మాస్టరా? ఓకే, నువ్వు గెలిచావు. మేడం, గుర్రం ఎక్కడుంది? నేను వాడిని కూర్చోపెట్టుకుని గుర్రం సవారీ చేస్తాను. మా కాలనీలో గుర్రాలంటూ ఏమీ లేవు, కాబట్టి నువ్వే గుర్రంగా మారి నా కొడుకుని నువ్వే సవారికి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఆ? ఏంటి? వెళ్ళు గుర్రం టిక్ టిక్ టిక్. వెళ్ళు గుర్రం టిక్ టిక్ టిక్. వెళ్ళు గుర్రం టిక్ టిక్ టిక్. నేను ఇచ్చిన మాట ఎప్పుడు జవదాటం రుద్ర. నువ్వు వెళ్ళు, నేను ఇతన్ని కాసేపు ఆడించి వస్తాను. వెళ్ళు గుర్రం టిక్ టిక్ టిక్. వెళ్ళు గుర్రం టిక్ టిక్ టిక్. ఎక్స్క్యూజ్ మీ మేయర్ని ఎక్కడ కలవాలో కాస్త చెప్తారా? మేయరా, అతను ఆ చెట్టు కిందే కూర్చునుంటారు. అరే, వీళ్ళెవరు? మేయర్ సార్, క్యూబ్ మెజిషియన్ మా తాతయ్యని ఇంకా పెద్ద పెద్ద మెజిషియన్స్ ని బంధించాడు. వాళ్ళని బయటకు తీసుకురావడానికి మీరే మాకు హెల్ప్ చేయాలి. ఓ, అయితే ఇదే విషయమా? రుద్ర, నువ్వు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నావో, ఈ క్యూబ్ సిటీకి చెందిన వాళ్ళైనా అతను మా మనిషి కాడు. ఎందుకంటే అందరికన్నా అతను కొంచెం విచిత్రంగా ఉంటాడు. అతని మ్యాజికల్ పవర్ని అతను ఎప్పుడు తప్పుడు పనులు చేయడానికే వాడాడు. అతను చేసే ఈ పనులు తట్టుకోలేకే అతని మేము ఈ సిటీ నుంచి వేలేసాం. మా ఎవరికి కూడా అతని గురించి తెలియదు. సార్, తనకు ఒక అసిస్టెంట్ కూడా ఉన్నాడు కదా చింపు. ఆయనకి ఎవరైనా ఫ్యామిలీ రిలేటివ్స్ ఉన్నారా? ఓ అవును, ఉన్నారు. వాడి ఫ్యామిలీ కూడా ఇక్కడే ఉంది. ఆ ఫ్యామిలీని వెళ్ళి అడిగితే మీకేదైనా విషయాలు తెలియచ్చు. నువ్వు రుద్రాని చింపు ఇంటికి తీసుకువెళ్ళు. రుద్ర, ఒక విషయం గుర్తుపెట్టుకో, అతన్ని నువ్వు ఓడించాలంటే అతను ఉన్న పవర్స్ని నువ్వు తీసుకోవాలి. థ్యాంక్ యూ మేయర్ సార్. ఇదే చింపు ఇల్లు. థ్యాంక్ యూ.
మేము చింపుని చూడాలి. ఒకసారి అతను సన్ సిటీకి వచ్చారు. అప్పుడు మేము బాగా ఫ్రెండ్స్ అయిపోయాం. మేము ఈ దారిలో వెళ్తూ ఉన్నాం, అందుకే ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాం. ఇంకా ఆయనకి ఈ చిన్న గిఫ్ట్ ని తీసుకొచ్చాం. ఇది వినడానికి చాలా మంచి విషయం లాగే ఉంది, కానీ ఇప్పుడు చింపు ఇంట్లో లేడే. ఇలా చూడండి, కావాలంటే ఆ గిఫ్ట్ ని నాకిచ్చేసి వెళ్ళండి. మేమిప్పుడు చింపుని ఎక్కడ కలుసుకోగలమని మీకు ఏమైనా ఐడియా ఉందా? అంటే ఆన్ ద వేలో ఉంటే మేము కలిసే వెళ్తాము. చెప్పారు, నాకిప్పుడే గుర్తొచ్చింది. ఆయన ఏదో సన్ సిటీ పేరు చెప్పారు. అవును, ఆ సన్ సిటీలో ఏదో ఒక ప్యాలెస్ లో ఆయన బాస్ తో పాటు ఆయన ఉన్నారట. అరే రుద్రా, రుద్రా, నన్ను కూడా తీసుకువెళ్ళు. గురుపు స్వరం చేసి చేసి అలిసిపోయాను. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. మన ప్యాలెస్ లోనే మనం రాకుండా మనకెదురుగా మనుషులు నిలబెడతాడా? ముందు క్యూబ్స్ యొక్క పవర్ ని బయటకు తీయాలి. ఇబాయిస్కా క్యూబ్ పవర్ పుల్లిటో. రుద్ర, నువ్వు మళ్ళీ వచ్చావా? ఎక్కడికి వెళ్తావులే? ప్రపంచకం చాలా పెద్దది. చిన్న పిల్లలైన మిమ్మల్ని ఎవరైనా ఎత్తుకుపోతారు. సరే వెళ్ళు, వెళ్ళి తాతగారికి క్యూబ్ లో కంపెనీ ఎద్దుగాని వెళ్ళు. మెజిషియన్, రుద్ర వాసన చూసి రుద్ర మ్యాజిక్ అని అన్నిటికీ సందేహించకు.
జిబాయిస్కా బూమ్ చెక్ చెక్ బూమ్ అరే తాతయ్య ఎక్కడికి వెళ్ళిపోయారు? తాతయ్య 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 రుద్ర తాతయ్య లేదు రుద్రా, నేను ఖైదు చేసిన మ్యూజిషియన్స్ ని నువ్వు విడుదల చెయ్యలేవు. రుద్ర నువ్వు ఆగు. ఇక్కడందరినీ నువ్వు ధైర్యంగా విడిపించు. ఇక ఈ మెజిషియన్ ని ఇక్కడి నుంచి పారిపోయేలాగా చేయాల్సింది నా బాధ్యత. నువ్వుండు. జయసింగ్ గారు, నన్ను విడుదల చెయ్యండి. అరే మనసుంటే మార్గం ఉంటుంది. కాసేపు తన్ని ఇక్కడ ఆపుంటే నేను గుర్రపు స్వారీ చేస్తుండేవాడిని కదా. నీ వల్ల నేను ఈ రోజంతా గుర్రంలా మారాను తెలుసా.